నమ్మలేనిదే కాని నిజం. షేన్ వార్న్ ఐపీఎల్ చరిత్రలో మొదటి ట్రోఫీ గెలిచిన కెప్టెన్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అతను ఎప్పుడూ ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ టీం కోసం ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఫస్ట్ అసలు స్టోరీ ఏమిటి? 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు చాలామంది టెస్ట్ లెజెండ్ వయసైపోయింది అని వార్న్ని అండర్ ఎస్టిమేట్ చేశారు. కానీ అతనేం చేశాడు? రాజస్థాన్ రాయల్స్ టీం తీసుకుని యంగ్ అండ్ అన్నోన్ ప్లేయర్స్తో ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. ఇది సాధారణ విజయం కాదు, ఇది ప్యూర్ లీడర్షిప్ ప్లస్ గేమ్ ఇంటెలిజెన్స్. అసలు షాక్ ఫ్యాక్ట్ ఏమిటంటే వార్న్ ఐపీఎల్లో డామినేషన్ చూపించాడు, కానీ ఆస్ట్రేలియా కోసం ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఎందుకంటే అప్పటికి టీ20 ఫార్మాట్ కొత్తగా వచ్చింది. వార్న్ కెరియర్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్లో ఉంది. కాంట్రవర్సీస్ ప్లస్ రిటైర్మెంట్ ఇష్యూస్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సింపుల్గా చెప్పాలంటే అతను టీ20కి సరిపోయే ప్లేయర్ అయినా టైమింగ్ అతని పక్షంలో లేదు. అసలు లెసన్ ఏమిటంటే చాలామంది స్టాట్స్ చూసి జడ్జ్మెంట్ ఇస్తారు, వార్న్కి టీ20 ఎక్స్పీరియన్స్ లేదు అని. కానీ రియాలిటీ ఎక్స్పీరియన్స్ కన్నా గేమ్ అండర్స్టాండింగ్ ముఖ్యం. ఫార్మాట్ ఏదైనా మైండ్ సెట్ స్ట్రాంగ్ అయితే డామినేషన్ పాసిబుల్. ఫైనల్ పంచ్. షేన్ వార్న్ కేసు ఏమి చెబుతుందంటే రికార్డ్స్ లేకపోయినా లెజెండ్ అవ్వచ్చు, కానీ ఇంపాక్ట్ ఉంటే చాలు. ఐపీఎల్ హిస్టరీలో మొదటి ఛాంపియన్ కెప్టెన్, అది కూడా టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడకుండా. ఇది సాధారణ విషయం కాదు, ప్యూర్ క్రికెట్ జీనియస్.